జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో పోలీసులు నేడు 144 సెక్షన్ విధించారు. సుబేదార్ మేజర్ నాగేశ్వరరావుకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం విషయంలో గొడవ తలెత్తింది. ఈ గొడవలో పోలీసులపై రాళ్ల దాడి చేసిన ఘటన వివరాలను తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి వెల్లడించారు. గ్రామంలో ఈ పలివెల నాగేశ్వరరావు అని చెప్పేసి సుబేదార్ మేజర్ ఈయనకి మార్చి నెల 2024 సంవత్సరంలో ఆర్మీ పర్సనల్స్ కోటాలో అతనికి నివాస స్థలం ఒక 3 సెంట్లు నివాస స్థలము అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఆయనకి మంజూరు చేస్తున్నారు. దాని ప్రకారం అతనికి పొజిషన్ సర్టిఫికేటు అలాగే స్థలం సంబంధించి పట్టా కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఆయన తనకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి పునాదుల లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి ఉన్నారు. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ ఎన్నికల్లో బిజీగా ఉంటారని ఒకటి, వాళ్ళ తాలూకా వ్యక్తిగత పరిస్థితుల వలన ఆపేసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ 27వ తేదీని మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నించేసరికి స్థానిక తహసీల్దార్ గారు వాళ్ళకి కేటాయించిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదు, వేరే స్థలంలో ఇల్లు కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాకు ఇదే స్థలం ఇచ్చారు అని చెప్పి అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు 28వ తేదీ ఉదయం ఆయన భార్య విజయలక్ష్మి అక్కడ ఇంటి నిర్మాణం కోసం పూనుకోగా అక్కడ స్థానికులైన నివాసులు దళితులు వాళ్ళు ఏదైతే వీళ్ళకి సుబేదార్ మేజర్ కేటాయించిన స్థలాన్ని గతంలో వాళ్ళకి సామాజిక భవనం కట్టుకోవడం కోసం అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కోసం కేటాయించారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి వాళ్ళతో ఘర్షణ పడ్డారు. ఆ రోజు ఉదయం ఆ ఘర్షణలో వాళ్ళంతా వచ్చి ఈ విజయలక్ష్మిని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి అంటే వాళ్ళు ఆమె ఆపడం మానేయటం వల్ల వాళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో సంబంధించి విజయలక్ష్మి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ స్థానిక కాలనీవాసులు దళిత కాలనీవాసులు అందరూ కూడా తనకి ఇబ్బంది పెట్టారు, బట్టలు వ్యవస్థను చేయడం కోసం ప్రయత్నించారు, కొట్టారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి వాళ్ళందరి మీద కూడా ఎవరైతే ఈమె మీద దౌర్జన్యం చేసి ఆ వ్యవస్థను చేయడం కోసం ప్రయత్నించారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. రావిపాడు గ్రామంలో ఈ పలివెల నాగేశ్వరరావు అని చెప్పేసి సుబేదార్ మేజర్ ఈయనకి మార్చి నెల 2024 సంవత్సరంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.